ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 17వ వచనం వరకు. జాగ్రత్తగా వినండి. అప్పుడు జకర్యా అన్నాడు, నా ఏలినవాడా, ఇది ఏమిటి? దూత అన్నాడు, ఇవి ఏవి అయినది నేను నీకు తెలియజేస్తాను. అప్పుడు గొంజి చెట్లలో నిలువబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటా తిరుగులాడడానికి యెహోవా పంపించిన గుర్రాలు. అవి గొంజి చెట్ల మధ్యను నిలువబడిన యెహోవా దూతను చూచి అన్నాయి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము. ఇదిగో, లోకులందరూ శాంతము గలిగి నిమ్మళముగా ఉన్నారు. అందుకు యెహోవా దూత అన్నాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీద యూదా పట్టణాల మీద కోపముంచి ఉన్నావే, ఇంక ఎన్నాళ్లు కనికరించకుండా ఉంటావు? యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ గల మధుర వచనములతో ఉత్తరమిచ్చాడు. కాబట్టి నాతో మాట్లాడుతున్న దూత నాతో అన్నాడు, నీవు ప్రకటన చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, నేను యెరూషలేము విషయములో సీయోను విషయములో అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపిస్తున్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలెనన్న తాత్పర్యముతో వారు సహాయులయ్యారు. కాబట్టి యెహోవా సెలవిచ్చేదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. అందులో నా మందిరము కట్టబడుతుంది. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుతారు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడతాయి. ఇంకా యెహోవా సీయోనును ఓదారుస్తాడు. యెరూషలేమును ఆయన ఇంకా కోరుకుంటాడు. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? గొంజి చెట్ల మధ్య గుర్రపు రౌతు నిలిచి ఉన్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 19వ వచనం, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను, లోయల మధ్యను ఓటలను ఉబక చేస్తాను. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 13వ వచనం, ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుస్తాయి, దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగుతాయి. అది యెహోవాకు ఖ్యాతిగా, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగా ఉంటుంది. పాలస్తీనా దేశములో గొంజి చెట్లు ఏపుగా ఎదుగుతాయి. పర్ణశాలల పండగల్లో వారు నిర్మించే పర్ణశాలలు ఖర్జూరపు మట్టలతో గొంజి కొమ్మలతో తయారవుతాయి. గొంజి చెట్టును హీబ్రూ భాషలో హద్దాస్ అంటారు. హదస్సా అనే పేరు దీనిలో నుండి వచ్చిందే. హదస్సా అనే పేరు ఎస్తేరుకుంది. గొంజి చెట్టు పేరు ఎస్తేరుకు ఉండడం గొప్ప విశేషం. లోయలో ఉన్న గొంజి చెట్ల మధ్య గుర్రపు రౌతు నిలిచి ఉన్నాడు. గొంజి చెట్లు లోయలలో బాగా పెరుగుతాయి. అక్కడ నీరు సమృద్ధిగా పారుతుంది. గొంజి చెట్లకు నీరు బాగా ఉండాలి. లోయలోని గొంజి చెట్లు ఇశ్రాయేలు జాతికి చిహ్నం. ఇశ్రాయేలు ఇప్పుడు లోయలో ఉన్నట్లే కనిపించింది. ఎర్రగుర్రమెక్కిన రౌతు యేసుక్రీస్తే.
ఆయన రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వస్తాడు, రాజ్యం స్థాపిస్తాడు. ఈలోపుగా ఆయన ఈ లోకాన్ని పరిశీలనగా చూస్తున్నాడు. మిగతా గుర్రాల మీది రౌతులు దేవదూతలు, వారు సృష్టించబడిన వారు. అయితే ఎర్రగుర్రమెక్కినవాడు సృష్టికర్త. ఈ దేవదూతలందరూ యేసు ప్రభు ఆజ్ఞను అనుసరించి పనిచేస్తారు. జకర్యా ఈ దర్శనాన్ని చూచి అడిగాడు, నా ప్రభూ, ఇదేమిటి? దానికి యెహోవా దూత అన్నాడు, వీటి భావం నేనే నీకు బోధపరుస్తాను. తెల్లగుర్రం విజయానికి సంకేతం. గొంజి చెట్లలో నిలిచినవాడు అన్నాడు, ఇవి యెహోవా పంపించిన గుర్రాలు. ఇవి లోకమంతటా తిరుగులాడతాయి. లోకమంతటా ఈ గుర్రాలు గస్తీ తిరుగుతాయి. ఆ గుర్రాలన్నాయి, మేము లోకమంతా తనిఖీ చేసి వచ్చాము. లోకమంతటా శాంతి ఉంది. అందరూ నిమ్మళంగా ఉన్నారు. శ్రోతలు వింటున్నారా? ఆ సమయంలో లోకమంతటా శాంతి సమాధానములు నెలకొని ఉన్నాయి. 5,000 సంవత్సరాల లోక చరిత్రలో 200 సంవత్సరాలు మాత్రమే సమాధానం ఉందని చరిత్రే చెబుతోంది. మానవుడు సహజంగా యుద్ధప్రియుడు. మానవ హృదయంలోనే ఉంది యుద్ధం. అలాంటి మానవ లోకంలో శాంతి ఉంది అంటే ఆశ్చర్యమే. శాంతి ఉందా? అది ఎలాంటి శాంతి? అది తాత్కాలిక శాంతి, కృత్రిమ శాంతి. యెహోవా, నీవు యెరూషలేము మీద, యూదా పట్టణాల మీద కోపగించావు. ఎన్నాళ్లు నీ కోపం? ఎప్పుడు కనికరిస్తావు అని అడిగితే యెహోవా ఆదరణపూర్వకమైన మధురవాక్కులతో ఆ ప్రశ్నకు ప్రత్యుత్తరమిచ్చాడు. 70 సంవత్సరాలు యెరూషలేము శిథిలావస్థలో ఉంది. అయితే బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ఈ శేషిత ప్రజ దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నారు. దేవుడు మమ్ములను ఆశీర్వదించడానికి ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇది ప్రశ్న. లోకంలోని జాతులకు శాంతి ఉందా? యెరూషలేము ఇలా ఉంటే చూస్తూ ఊరుకున్నారా? వారి శాంతి త్రుటిలో అంతరించిపోతుంది. యెరూషలేము విషయంలో దేవునికి అధికమైన ఆసక్తి ఉంది. అయితే లోకంలోని జాతులకు ఇదేమీ పట్టినట్లు లేదు. దేవుడు యెరూషలేమును ఎంతో కనికరించాడు. లోకమందలి జాతులకు కూడా యెరూషలేమును గురించి నైతిక బాధ్యత ఉంది. అయితే వారు కిమ్మనకుండా ప్రశాంతంగా ఉండిపోయారు. వారి శాంతి మటుమాయం కావడానికి ఎంతో సేపు పట్టదు అంటున్నాడు దేవుడు. శ్రోతలు వింటున్నారా? యేసు ప్రభువు వచ్చి యెరూషలేములో పరిపాలించే వరకు లోకంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు. యేసే శాంతి సమాధానాధిపతి. ఈలోపుగా ప్రజలకు హృదయ శాంతి కావాలంటే వారు ప్రభు ద్వారా పాపక్షమాపణ పొందాలి. ఆయన రక్తము చేత వారి హృదయాలు క్షాళితమవ్వాలి. లేకపోతే వారికి ఆత్మశాంతి ఉండదు. పాపములు క్షమించబడిన వ్యక్తికి అంతర్గతంగా శాంతి, ఇరుగు పొరుగు వారితో శాంతి, దేవునితో సమాధానం. దేవునికి స్తోత్రం. అప్పుడే జాతులన్నిటి మధ్య శాంతి సయోధ్య. ఈ లోకం ఇప్పటికే 2 ప్రపంచ యుద్ధాలను రుచి చూచింది. సువార్త ద్వారా ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం. సువార్త వల్ల నరభక్షకులు కూడా రక్షించబడి సభ్యత గల ఉత్తమ పౌరులుగా మారారు. క్రీస్తు లేకుండా సమాధానం ఎన్నటికీ కలగదు. విశ్వశాంతికి కీలకమంతా యెరూషలేములో ఉంది. జకర్యా కాలంలో జాతులన్నీ శాంతి కావాలి అన్నాయి. గాని యెరూషలేము సంగతే తమకేమీ పట్టదు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి. ఆ రోజుల్లో మాదీయ పారసీక సామ్రాజ్యం ఉచ్ఛదశలో ఉంది. ఈజిప్టును, అష్షూరును జయించి బబులోను పైకి వచ్చింది. మాదీయ పారసీకం వచ్చి బబులోనును జయించింది. లోకమంతటినీ ఆ మూల నుంచి ఈ మూలకు ఏకఛత్రాధిపత్యాన్ని సాధించింది మాదీయ పారసీకం. ఆ కాలంలో కొంతవరకు అంతటా శాంతి సమాధానం ఉన్నట్లే కనిపించింది. అయితే అంతలో అలెగ్జాండరు వచ్చి పడ్డాడు.
పడమటి నుండి వచ్చిన మహా అలెగ్జాండరు గ్రీసు నుండి జైత్రయాత్రకు బయలుదేరాడు. శాంతి తాత్కాలికమే అని రుజువైంది. శాంతి రావాలంటే అది యెరూషలేము నుండే రావలసి ఉంది. మెస్సియా రాజ్యమే శాంతి రాజ్యం, శ్రేయో రాజ్యం. యెహోవా ఆదరణ మాటలు పలికాడు, మృదువుగా మాట్లాడాడు. దేవుని మాటల వల్ల శేషిత ప్రజలకు ఎంతో ఆదరణ కలిగింది. అప్పుడు హగ్గయి దేవుని తీర్పును ప్రకటించాడు. జకర్యా కాదు, జకర్యా ఆదరణ గొల్పే మృదువాక్కులు పలికాడు. యెరూషలేము సీయోను పట్ల నాకు అధికాసక్తి ఉన్నది అన్నాడు దేవుడు. దేవుని ఆసక్తి క్షణికోద్రేకం కాదు, అది మానవాతీతమైన ప్రేమ, విశేషాసక్తి. యెరూషలేము నా పట్టణం, అక్కడ నా నామము ఉంచబడింది. ఇశ్రాయేలు నా ప్రజలు, నా పేరు పెట్టబడిన ప్రజలు. నా ప్రజలకు అన్యజాతులు ఎంతో హింస కలిగించాయి. నేనంతా చూస్తూనే ఉన్నాను. నా ప్రజల పక్షాన నేనున్నాను అంటున్నాడు దేవుడు. తన ప్రజలకు న్యాయం చేకూర్చి ప్రతిదండన చేస్తాడు దేవుడు. లోకంలోని జాతులన్నీ ఇశ్రాయేలును ప్రతిఘటిస్తున్నట్లే ఉన్నాయి. నిమ్మళంగా ఉన్నాములే అనుకుంటున్న ఈ జాతులపై నా కోపం రాజుకుంటున్నది, రగులుకుంటున్నది. కొంచెం నేను కోప్పడితే అది ఆసరాగా తీసుకుని వారు గొప్ప కీడు చేస్తున్నారు. వారి మనస్తత్వమే అంతా. నేను వాత్సల్యముతో యెరూషలేము తట్టు తిరిగాను, అక్కడ నా మందిరము కట్టబడుతుంది. దేవుడు కరుణాసంపన్నుడు. యెరూషలేములో దేవాలయ నిర్మాణం చురుకుగా సాగుతుంది. శిల్పకారులు నూలు సాగలాగుతారు. కొలతలు, చక్కడాలు, నగిషీలు, నిర్మాతల నేర్పు కనపడతాయి. సీయోనుకు ఎంతో ఓదార్పు. అది భాగ్యముతో నింపబడిన పట్టణమవుతుంది. ఇశ్రాయేలు చెరకాలం 70 సంవత్సరాల కాలం గడిచింది. దేవుడు తన ప్రజల వైపు వాత్సల్యంతో వస్తున్నాడు. తన వద్దకు వచ్చిన వారిని ఆప్యాయంగా చేర్చుకుంటాడు. లోకంలోని సమస్త జాతులు తెలుసుకోవాలి, యెరూషలేములో శాంతి ఉంటేనే లోకానికి శాంతి. లోకశాంతికి కీలకం యెరూషలేములో ఉంది. నేటి వరకు చరిత్ర ఇదే వాస్తవాన్ని మనకు నేర్పుతోంది. నేర్చుకుంటున్నామా? ఇశ్రాయేలు ఒక జాతిగా రూపొందినప్పటి నుండి ఇదే జరుగుతోంది. ఇశ్రాయేలుకు లోకజాతులలో ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఇశ్రాయేలీయులు తమ స్వదేశానికి తిరిగి రావటం కాదు, తమ దేవుని వద్దకు తిరిగి రావాలి. వస్తారని దేవుడు కనిపెట్టి చూస్తున్నాడు. అవిశ్వాసము చేత ఆధ్యాత్మిక అరణ్యంలో తిరుగాడుతున్నారు. అందుకే ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాము. యెరూషలేములో శాంతి లేనిది లోకానికి శాంతి రావడం కల్లా. భవిష్యత్తును గురించిన ప్రవచనాలన్నీ యెరూషలేమునందే కేంద్రీకరించబడి ఉన్నాయి. కీర్తనలు 132, 13, 14 వచనాలు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉంటుంది. ఇక్కడనే నేను నివసిస్తాను. కీర్తనలు 78, 67, 68 వచనాలు. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహ్యించుకున్నాడు. ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు. యూదా గోత్రమును, తాను ప్రేమించిన సీయోను పర్వతమును ఆయన కోరుకున్నాడు. యెరూషలేము, సీయోను ఆయన ప్రేమించే స్థలాలు. ఒకానొక రోజున దేవుడు ఈ యెరూషలేమును అందాల నగరంగా తీర్చిదిద్దుతాడు. యెరూషలేము మీద తీర్పు నిలిచి ఉంది. అయినా యెరూషలేము అంటే ఆయనకు విశేషాసక్తి. దేవుడంటున్నాడు, నీవు బిగ్గరగా అరిచి మరీ ప్రకటించు. నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడతాయి. వాటి అభివృద్ధి అంతటా విస్తరిస్తుంది. యెహోవా సీయోనును ఇంకా ఓదారుస్తాడు. యెహోవా యెరూషలేమును ఇంకా కోరుకుంటాడు. దేవుని సంకల్పం ఇవాల్టిది రేపటిది మాత్రమే కాదు,
అది నిత్యత్వములోకి కొనసాగుతుంది. ఈ వాస్తవాన్ని దేవుని బిడ్డలు గ్రహించాలి. ప్రియ శ్రోతలు, ఆలోచించండి. మనం చేసే ప్రతి పనిలో నిత్యత్వపు విలువలు ఉండేలా మనం చూసుకోవాలి. ఈ రోజున నీవు చేసే పనికి 10 సంవత్సరాల తరువాత ఎలాంటి విలువ ఉంటుంది? ఆలోచించుకో. 100 సంవత్సరాల తరువాత కాదు, నిత్యత్వం వరకు నీ పని నాణ్యత నిలిచి ఉండాలి. ఇదే సత్యాన్ని యేసు ప్రభువు మనకు నేర్పాడు. నిత్యత్వపు వెలుగులో మనం జీవించాలి, సేవించాలి. యేసులాగా ఉండే ప్రక్రియలో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యూదా ప్రజల పట్ల దేవుని ప్రేమ గొప్పది. అందువలన తన నుండి వారి హృదయాలను తిప్పివేసే ప్రతిదాని విషయం ఆయనకు రోషం, పౌరుషం. వారిని బాధించే ఏ జాతి అయినా ఆయన కోపానికి గురికాక తప్పదు. శ్రోతలు, భవిష్యత్తులో ఏముందో మనకు తెలీదు. భవిష్యత్తును గురించి భయపడే వారికి ఆందోళన ఎక్కువ. ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆరాటం మనుషులకు సహజంగా ఉంటుంది. రేపేం జరుగుతుందో దేవునికి తెలుసు. ఆ దేవుడు మనల్ని నడిపిస్తున్నాడంటే నిశ్చింతగా ఆయనను వెంబడించగలము గదా. ప్రవక్తలు దేవుని సందేశాన్ని ప్రకటించినప్పుడు ప్రవచనాలను నమ్మాలి. వారు మన నిత్య భవితవ్యానికి సంబంధించిన ప్రవచన సందేశాలిచ్చారు. అంతే. ప్రవచనం జ్యోతిషం కాదు. దేవుడు తానేం చెయ్యబోయేది ప్రవక్త ద్వారా మనకు తెలియచేస్తాడు. చరిత్ర పరిణతి ఎలా ఉండబోతోందో ప్రవక్తలు ప్రకటించారు. ఆ ప్రవచనాలు బైబిలులో మన కోసం రాయబడి ఉన్నాయి. ప్రవక్త దేవుని వాక్కును విన్నది విన్నట్టు, ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తాడు. దేవుడు కోప్పడితే ప్రవక్త కోప్పడతాడు. దేవుడు మెచ్చుకుంటే ప్రవక్త మెచ్చుకుంటాడు. ప్రజలారా, దేవునికి విధేయులవండి, పశ్చాత్తప్తులవండి అని ప్రవక్త ప్రకటిస్తాడు, ప్రబోధిస్తాడు. దేవుని తీర్పును ప్రవక్త ప్రకటిస్తాడు. ఏలియా, ఎలీషా, ఇర్మియా, యెహెజ్కేలు, హోషియా, ఆమోసు మొదలైన ప్రవక్తలు దేవుని చిత్తాన్ని ఎంతో ధైర్యంగా బోధించటానికి సాహసించారు. ఎన్నో అవమానాలను భరించారు, హింసలను సహించారు. కొందరు ప్రవక్తలకు ప్రవచనాత్మక దర్శనాలను అనుగ్రహించాడు దేవుడు. పాత నిబంధన గ్రంథం ముగింపులో ప్రవక్తల గ్రంథాలు చిన్నవి. మనమిప్పుడు జకర్యా ప్రవచనాలు వింటున్నాము. చెర తరువాతి ప్రవక్తల్లో జకర్యా ఒకడు. హగ్గయికి మలాకికి మధ్య జకర్యా ఉన్నాడు. బబులోను చెర 70 సంవత్సరాలు ముగించి తమ స్వదేశానికి వచ్చిన శేష ప్రజలకు జకర్యా ప్రవచనాలు చెప్పాడు. దేవాలయమే కాదు, వారు తమ జాతిని పునర్నిర్మించాల్సిన సమయమది. దేవాలయం త్వరగా కట్టి ముగించాలని హగ్గయి చెప్పాడు, జకర్యా చెప్పాడు. కాని జకర్యా ప్రవచనాల తరహా వేరు. జకర్యా సందేశం భౌతికమైన ఆలయాన్ని మించింది. సమకాలీన భౌతిక సమస్యలను అధిగమించినది జకర్యా సందేశం. దార్శనిక చిత్రపటాల ద్వారా జకర్యా తన సందేశాలను ప్రకటించాడు. జకర్యా మెస్సియాను గురించి ప్రవచించాడు. మెస్సియా వచ్చి తన ప్రజలకు పూర్తి విడుదల ప్రసాదిస్తాడు. మెస్సియా వచ్చి సార్వభౌముడై పరిపాలిస్తాడు. జకర్యా గ్రంథ ప్రవచనాలు అమూల్యమైనవి. యేసుక్రీస్తునందు నెరవేరిన అనేక దార్శనిక ప్రవచనాలు పలికాడు జకర్యా. దేవాలయ పునర్నిర్మాణమనేది కడవరి దినాలలోని ప్రథమ సంఘటన. మెస్సియా యుగం వైపునకు ఇది చూపుతోంది, చూడండి అని జకర్యా బోధించాడు. జకర్యా సందేశం నిరీక్షణాత్మకమైనది. రాజులకు రాజు వస్తున్నాడు అంటూ వారిని అప్రమత్తులను చేసిన ప్రవక్త జకర్యా. యేసే మెస్సియా, వాగ్దానము చేయబడిన ఇశ్రాయేలు విమోచకుడు. మనము యేసును మొదటి రాకడలో ఎరుగుదుము, రెండో రాకడకై నిరీక్షిస్తున్నాము. యేసు ప్రభువును గురించిన ఈ ప్రవచనాలు 500 సంవత్సరాల తరువాత వచ్చిన క్రీస్తునందు నెరవేరాయి.
దేవుని వాగ్దానములన్నీ క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. యుగ సమాప్తిలో యేసు వస్తాడు, ఆయనను కలుసుకుంటాము. ఇది మన శుభప్రద నిరీక్షణ. రాజులకు రాజైన యేసు వస్తాడు, నిత్య రాజ్యాన్ని స్థాపిస్తాడు. శ్రోతలు, ఒకటి మరిచిపోకండి, భవిష్యత్తు అంతా దేవునికి తెలుసు. భవిష్యత్తు ఆయన వశంలో ఉంది. రాబోయే క్షణంలో ఏమి జరుగుతుందో మనకు తెలియదు గాని నిత్యత్వము గుండా దేవుడు సూటిగా చూడగలడు. ఆయన యందు విశ్వాసముంచిన మనం నిత్యత్వానికి చెందినవారము. జకర్యా ప్రవచనాలు విశ్వాసుల విశ్వాసాన్ని ఎంతగానో బలపరుస్తాయి. క్రీస్తునందే మన నిరీక్షణ, ఆశాభావం. మెస్సియా వస్తాడు అనే నిరీక్షణ మనలను పవిత్ర జీవితానికి ప్రేరేపిస్తుంది. జకర్యా 9వ అధ్యాయం 9వ వచనంతో ఈ పాఠం ముగించగోరుతాము. సీయోను నివాసులారా, బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండండి. రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు అయి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువు రక్షకుడు అయిన యేసు కృప, యెహోవా తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.